ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగక ముందే సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారని, ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించిన రామకృష్ణ జగన్ ఎమ్మెల్యేలను మార్చడంపై కౌంటర్ ఇచ్చారు. 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని, జగన్ కు ఆ 82 మంది ఎమ్మెల్యేలపై ఎందుకంత అసంతృప్తి వచ్చిందో చెప్పాలన్నారు. జగన్ అధికారం అంతా తన వద్దే ఉంచుకొని సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అందరినీ నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. విశాఖ సిపిఐ కార్యాలయం మీడియా సమావేశంలో మాట్లాడారు రామకృష్ణ. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని, అందుకు రాష్ట్ర ప్రజానీకం సన్నద్ధమై ఉందన్నారు. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ పాలన చేస్తే ప్రజలు ఓడించి ఇంటికి పంపించారన్నారు. త్వరలో భువనేశ్వరిలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సిపిఐ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఏపీ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ పొత్తులు ఉండనున్నాయని రామకృష్ణ స్పష్టం చేశారు. రెండో అతి ముఖ్యమైన అంశం మన రాష్ట్రానికి సంబంధించి నిజంగా చూస్తాను. మామూలుగా ఎన్నికల నోటిఫికేషన్ రాలే, లేదా ఎన్నికలు ఇంకా దాదాపు 4 మాసాల పైనగానే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే స్పష్టంగా మనం కూడా గతంలో ఎన్నో ఎన్నికలు చూసాము. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ జరిగినప్పుడు సహజంగానే ఏ పార్టీ అయినా సరే కొంతమంది అభ్యర్థులను అటు ఇటు మార్చడం అనేది మనం చూసాం. అది సర్వసాధారణం కూడా. ఎందుకంటే కొంతమందికి ఏజ్ అయిపోతుంది, కొంతమంది కొంత చెడ్డ పేరు తెచ్చుకుంటారు, కొంతమంది స్కామ్స్ ఇట్లా వాటిలో ఇన్వాల్వ్ అయ్యి కూడా కేసులు ఎదుర్కొంటారు. అలాంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులను మారిస్తే బాగుంటుంది, పార్టీకి ప్రయోజనం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయా పార్టీలు నిర్ణయం తీసుకోవడం అనేది మనం గతంలో చూసాం. అదేం కొత్తది కాదు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసేదే. ప్రధానంగా అధికార పార్టీ వాళ్ళు సహజంగా ఎక్కువ చేస్తారు. మరి తెలంగాణలో అది చేయలే పెద్దగా కేసీఆర్. ఇప్పుడు ఆ తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందాడు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏకాయికిన 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను వాళ్ళను మారుస్తామని చెప్తా ఉన్నాడంటే క్లియర్గా అర్థమవుతా ఉంది ఆయన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నాడు. పైగా వాళ్ళ ప్రచారం ఏమి, జగన్మోహన్ రెడ్డికి బాగుంది, వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి మేము మారుస్తున్నాము అని చెప్తా ఉన్నాడు. మరి 82 మంది ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అసంతృప్తి వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి. పైగా వాళ్ళు చేసింది ఏముంది, వాళ్ళు చేసింది ఏమీ లేదు.